అంతర్జాతీయ స్థాయి వేదికలు, అత్యాధునిక సమాచార వ్యవస్థ, సౌకర్యవంతమైన వసతులు, నోరూరించే భోజనాలు, ఆహ్లాదకరమైన ప్రాంగణం, ఆధ్యాత్మికత వెదజల్లే కృష్ణా హారతి, ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారంగా విజయవాడ వేదికగా జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. మహిళా సాధికారితకు, అభ్యుదయానికి ఈ సదస్సు దిక్సూచిలా నిలుస్తుందంటున్న సభాపతి కోడెలతో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ముఖాముఖి ఇప్పుడు. ఈ నెల 10 నుంచి 3 రోజుల పాటు జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు కృష్ణా తీరంలోని పవిత్ర సంఘం వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు చాలా వరకు ఇప్పటికే పూర్తిగా వస్తున్నాయి. వీటిపై మాట్లాడేందుకు మనతో పాటు శాసనసభాపతి కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఎలాంటి ఏర్పాట్ల పురోగతి ఉంది, కార్యక్రమానికి సంబంధించి ఏంటి అసలు? నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్కి మరి పవిత్ర సంగమం కృష్ణా నదీ తీరం వేదిక అయింది. ఇది నభూతో నా భవిష్యత్తు లాగా బ్రహ్మాండంగా ఆడబిడ్డలకు ఉపయోగపడే, ఆడంబరానికి కాదు, ఆడబిడ్డలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. మరి అనేక రంగాల్లో, సామాజిక రంగం, సేవా రంగం, పారిశ్రామిక రంగం, సినిమా రంగం, మీడియా రంగం, అనేక రంగాల్లో ప్రముఖులైనటువంటి క్రీడా రంగం, విద్యా వైద్య రంగాలన్నింటిలో ప్రముఖులైనటువంటి వాళ్ళు, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రాణించిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా గెస్టులుగా ఆహ్వానిస్తున్నాం. భారత ప్రధానమంత్రి వీడియో మెసేజ్ ఇస్తున్నారు, భారత పార్లమెంట్ స్పీకర్ వస్తున్నారు, అదేవిధంగా ఆఫ్రికా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాల నుంచి ప్రఖ్యాత మహిళలు వస్తున్నారు. అదేవిధంగా మన జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రముఖులు కూడా ఆహ్వానించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆతిథ్య పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నాకు ఎప్పుడు బాగా గుర్తుండేది ఏంటంటే, వస్తున్న వాళ్ళలో 190 మంది మహిళలు, యువతులు, యంగ్ స్టూడెంట్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతంలో బయలుదేరి ఇక్కడికి వస్తే మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా భద్రంగా చేర్చడం మా బాధ్యత. దానికి ఆ కళాశాలల యొక్క యాజమాన్యాలు, టీచర్స్ ఒకళ్ళు, అదేవిధంగా అడుగు పెట్టిన దగ్గర నుంచి విజయవాడలో వాళ్ళు విడిది, ఆహారం, రవాణా, భద్రత మొత్తం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దేనికంటే వాళ్ళ యొక్క భద్రత మా లక్ష్యం, వాళ్ళ చైతన్యం మా లక్ష్యం, వాళ్ళ యొక్క సాధికారత మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా శాసనసభకు కలిసి చేస్తున్నటువంటి దీనిలో విజయవంతం కావాలి. విజయవంతం వాళ్ళ యొక్క భవిష్యత్తుకి ఒక దిశ నిర్దేశం కావాలని కోరుతున్నాను నేను. ఇక్కడ వేదిక కావచ్చు, లేకపోతే టెంట్లు, వీటికి సంబంధించి ప్రత్యేకతలు ఏంటి? అంటే భారతదేశంలో ఇంత పెద్ద నిర్మాణం ఒక కాన్ఫరెన్స్ కోసం 300 అడుగుల ఎడల్పు, 400 అడుగుల పొడవు, 100 అడుగుల వేదిక, 39 అడుగుల ఎత్తు, అంతా ఏసీ చేసి, అదేవిధంగా భోజనాలకు ఇంకొక ఏర్పాటు చేసి, రిజిస్ట్రేషన్లకి, అదేవిధంగా డ్వాక్రా మహిళల యొక్క ఉత్పత్తులు వాళ్ళు ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెట్టేసి, అదేవిధంగా ఒక హాస్పిటల్ని పెడుతున్నారు ఇక్కడ వైద్య ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఒక ఫైర్ ఇంజన్లు, ఫైర్ స్టేషన్లు, ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దేనికంటే ఎక్కడ వేసమెత్తు చిన్న పొరపాటు కూడా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దానికి అందరూ సహకరించాలి. ఆడబిడ్డలు కూడా విజయవాడ వచ్చి ప్రతి వాళ్ళు కోరుకుంటుంది, విజయవాడ రాజధాని, కృష్ణా నది, కృష్ణా పుష్కర హారతి అన్నీ చూడాలని. అన్నీ చూడటానికి కావాల్సిన ఏర్పాటు కూడా చేస్తున్నాం. నాకైతే నమ్మకం, పూర్తిగా జాగ్రత్తలు ప్రభుత్వం మేము తీసుకుంటున్నాం. ఈ జాగ్రత్తలతోటి వాళ్ళకు మధురమైన అనుభూతి వెళ్తారు ఇక్కడ నుంచి. సాంస్కృతిక కార్యక్రమాల పరంగా 3 రోజుల పాటు ఎలాంటి ఏర్పాటు చేశారు? ఇప్పుడు ఈ మహిళా కాన్ఫరెన్స్ గురించి ఒక థీమ్ సాంగ్ 2 తయారు చేసాం. ఒకటి ఇన్స్పిరేషనల్ సాంగ్ ఇప్పటికే సమాజంలోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఒక మెలోడీ సాంగ్ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు పాడినటువంటి పాటలు 2 కూడా బయటకు వెళ్ళి ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ సుమారుగా 2 గంటల సేపు 6:15 కల్లా కాన్ఫరెన్స్ అయిపోతుంది, ముగుస్తుంది ఆ రోజుకి. తర్వాత పుష్కరహార చూస్తారు. అక్కడ నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు సుమారుగా 2-2.5 గంటలు ఉంటాయి. అది చూసి ఎప్పుడు కావాలంటే అప్పుడు భోజనాలు చేసి హాయిగా వాళ్ళ విడిదికి వెళ్ళొచ్చు. ఆ విధంగా ఏర్పాటు చేశాం. మొత్తంగా ఈ మహిళా పార్లమెంటరీ సదస్సు ద్వారా జాతీయ స్థాయిలో కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు, మహిళల యొక్క పాత్ర పైన, ప్రజాస్వామ్యంలో మహిళల యొక్క వాళ్ళ పార్టిసిపేషన్ మీద ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు? అలాగే అమరావతి డిక్లరేషన్ ఎలా ఉండబోతోంది? మేము కోరేది ఏంటంటే, జనాభాలో సగం వాళ్ళు, కానీ అభివృద్ధిలో సగం కాదు, అవకాశాలు అందుకోవడంలో సగం కాదు, ఆ సగం కూడా కావాలి. వాళ్ళు ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, సమాజం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలన్నా సగం జనాభా పనిచేయకుండా, అవకాశాలు లేకుండా వివక్ష గురైతే అభివృద్ధి జరగదు. కాబట్టి వాళ్ళు ఆ వివక్ష పోవాలి, వాళ్ళ మీద దాడులు పోవాలి, వాళ్ళ ఫీటిసైడ్స్, ఆడబిడ్డ పుట్టకుండా అబార్షన్స్ పోవాలి, అది లైంగిక దాడులు పోవాలి, ఇవన్నీ పోవాలి. ఆ ధైర్యం వాళ్ళకి రావాలి, ఎదుర్కొనే ధైర్యం కూడా వాళ్ళకి రావాలి.
దానికోసం వేదిక తయారు చేసాం. ఇవన్నీ వచ్చినప్పుడు కేవలం ఆ కుటుంబమే కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి. కొత్త ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డల యొక్క సాధికారత పెరగాలి, దానికి ప్రభుత్వాలు తోడ్పడాలి. ఇది ఒక బెంచ్ మార్క్ కావాలి. ప్రతి ప్రభుత్వం, ప్రతి దేశం ఆడబిడ్డల గురించి ఆలోచించాలి. అంతేకాదు ఆడబిడ్డలు కూడా ఎలుగెత్తి చాటాలి, మా హక్కులు, మా భద్రత, మీ బాధ్యతని చెప్పాలి, అది పొందాలి వాళ్ళు. దానికోసం ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా. ఇది విజయవాడలో జరిగేటువంటి మహిళా పార్లమెంటరీ సదస్సు సంబంధించిన వివరాలు. కెమెరామెన్ నరేష్తో పొన్న చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.